రిటర్న్స్. హౌ మే హెల్ప్ యూ సార్? ఈ ల్యాప్టాప్ రిటర్న్ చేయాలి అద్భుతంగా. ఏమైనా ప్రాబ్లమా సార్? చాలా ప్రాబ్లమ్స్. ఆర్థిక సంక్షోభం, జాబ్ ఉంటుందో లేదో తెలియదు, జుట్టు ఊడిపోతుందేమో అని భయం. ల్యాప్టాప్తో ఏమైనా ప్రాబ్లమా సార్? దీంతోనే బుజ్జిది నో ప్రాబ్లం ఎట్ ఆల్. అద్భుతంగా. బాట్ బై మిస్టేకా సార్? అంటే మీ చెయ్యి మీ మాటే వినకుండా మీ చేతి కొనిపించేసిందా? నో ఛాన్స్. నా చేతులు నా మాటే వింటాయి, ఎవ్వరు వినకపోయినా. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ తప్పు ఉందా? అంటే లాలీపాప్ కొనబోయి ల్యాప్టాప్ ఏమైనా వచ్చిందా చెత్తగా? రాంగ్ డిస్క్రిప్షనా? ఇదేమన్నా మ్యాట్రిమోనీ సైటా డిస్క్రిప్షన్ రాంగ్ ఉండటానికి? బుజ్జిది ల్యాప్టాప్. నన్నేమైనా అనుకని నా ల్యాప్టాప్ని మాత్రం అసలు ఏమనక. ఎందుకు రిటర్న్ ఇస్తున్నారు సార్? అదంతే, రిటర్న్ ఇవ్వాల్సిందే. ఎన్ని మెమరీస్ ఈ ల్యాప్టాప్తో. అద్భుతంగా. రీజన్ లేకుండా మేము రిటర్న్ తీసుకోం సార్. అద్భుతంగా. ఏంటి రీజన్ లేకుండా రిటర్న్ తీసుకోరా? అమ్మేటప్పుడు ఏ రీజన్ పెట్టి అమ్మారు సార్? బాట్ బై మిస్టేక్ అని రాసుకోండి. అద్భుతంగా. అలా మాట మార్చకూడదు సార్. ఇందాక బాట్ బై మిస్టేక్ కాదు, నా చేతులు నా మాటే వింటాయి అన్నారు కదా సార్. అద్భుతంగా. ఓ, గుర్తుపెట్టుకున్నారా? అయినా ఈ వెనకాల ఉన్న వాళ్ళంతా బాట్ బై మిస్టేక్ వాళ్ళే కదా. సర్లే ఇవ్వండి. వదలలేకపోతున్నాను సార్. మాకు ఇంకా సగం తిన్న చిప్స్ ప్యాకెట్లు, ఊదేసిన బుడగలు రిటర్న్స్ తీసుకోవాలి సార్. పోనీ రిటర్న్ ఇవ్వకండి సార్. ఏంటి రిటర్న్ ఇవ్వద్దా? ఫస్ట్ ఆ మాట వెనక్కి తీసుకో. ల్యాప్టాప్తో పాటు రిటర్న్తో పాటు ఏంటి సార్ మాకు ఈ నస? ఉంచేసుకోండి. బాబా ఉంచబ్బా, నీ దగ్గరే సేఫ్. లేదు సార్, ఇది మీకు కావాలి, మీ దగ్గరే ఉంచుకోండి. నీ దగ్గరే సేఫ్. ఉంచు. లేదు సార్, తీసుకోండి సార్. అయ్యో ఉంచు. వదలలేకపోతున్నా బాబా. ఉంచు, నీ దగ్గరే సేఫ్. వదలలేకపోతున్నా బాబా. ఉంచు, నీ దగ్గరే సేఫ్. వదలలేకపోతున్నా. ఏంటో బాహుబలి బాగా పుడిపించుకొని కట్టప్ప దగ్గరకు వచ్చి కండలెన్సెస్ అడిగినట్టుంది. నెక్స్ట్. ఇది రిటర్న్ చేయాలి సార్. బాబావే, అండర్వేర్ రిటర్న్ చేస్తున్నారా సార్? దీన్ని ధరించి పావనం కూడా చేశారా సార్? అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. వద్దులేండి, చెప్తే తట్టుకునే శక్తి నాకు లేదు. దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా సార్? అండర్వేర్తో ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్? మీరు వేసుకుంటే మాకు వస్తున్నాయి కదా ప్రాబ్లమ్స్. బాట్ బై మిస్టేక్ సార్? బాట్ బై మిస్టేక్ కాదు, బాట్ ఫర్ కంఫర్ట్. ఎందుకు రిటర్న్ చేస్తున్నారు సార్? ఇది నా స్టైల్ కాదు సార్. తప్పు సార్. మీలాంటి వాళ్ళు స్టైల్ లాంటి పెద్ద పెద్ద పదాలు వాడకూడదు. అయినా మీ స్టైల్ ఏంటో కొంచెం చెప్తారా? నా స్టైల్ అంటే అనేది మాటల్లో చెప్పడం కష్టం. అది ఏమిటంటే, ఆగండి సార్, వినే ధైర్యం నాకు లేదు. నేనేదో ఒకటి రాసేసుకుంటా. ఏంటి సార్ అంత ఫీల్ అయిపోతున్నారు? ఇస్తున్నది నేను, తీసుకుంటున్నది గమజాను. మీకేంటి సార్ అంత నొప్పి? నాకెందుకు సార్ నొప్పి? శ్రీ 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 కస్టమర్ గారు వీడు చేసిన బట్టల్ని మడి చేసి లోపల పెట్టుకోవాలి. నాకేముంటుంది సార్? నాకేదో వ్యంగ్యం కనిపిస్తోంది. ఐఎమ్ ఫీలింగ్ నో సార్. నో వ్యంగ్యం, నో వెటకారం, నో నథింగ్. అలా రండి దారికి. శ్రీ 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 సూపర్ మ్యాన్ గారి అండర్వేర్ వచ్చేసిందో, కళ్ళకద్దుకోండి. దట్స్ ఇట్. నా అండర్వేర్ నాకు ఇచ్చేసండి. నాలాంటి గొప్ప కస్టమర్ని కోల్పోయినట్టు మీకు ఇప్పుడు కాదు, మీ ప్రాఫిట్లు పడిపోతాయి కదా, అప్పుడు తెలుస్తుంది. అయ్యో సార్, ఇది రిటర్న్ డిపార్ట్మెంట్ లో లేదు, జువలాజికల్ పార్క్ లా ఉంది. నేను బ్రేక్ తీసుకొని వస్తా. సార్ సార్, ఈ అండర్వేర్ అర్జెంటుగా రిటర్న్ చేయాలి సార్. ఎనీ ప్రాబ్లం సార్? ఓ, రాజ్ బహదూర్ అండర్వేర్ వాళ్ళు మళ్ళీ వచ్చారేంటి? అది అది బాట్ బై మిస్టేకా సార్? అది అది బాట్ బై మిస్టేకా సార్? కాదు కాదు కాదు, బాట్ బై మిస్టేక్ కాదు. పక్కా ప్లాన్ ప్రకారమే కొన్నాను. ఒక నెలలో ఇచ్చేద్దామని. కోల్డ్ బ్లడెడ్ రిటర్న్ ఇది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మరి నా డబ్బులు? ఈ డబ్బులు మీకు వస్తాయిలేండి.